హాస్టళ్లలో జరుగుతున్న సంఘటనల్లో ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. గతంలో గురుకులాల వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా బిడ్డలు, నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. 2018 నుంచి దాదాపు 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు. 1000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరగణంగా ఉన్నారు. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు కదా, నేను అవి చేసిన బల్క సుమన్ గారు నా మీద ఆరోపణలు చేసిందని మీరు నిన్న మాట్లాడిన బల్క సుమన్ గారు నా పక్కనే ఉన్నారు. ఆయన కూడా చెప్తారు ఏం ఆరోపణలు చేసిండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? మత్తులో ఉండి మాట్లాడుతున్నారు సురేఖ గారు. అది మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం.